రెండో దశ పోలింగ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు దినకర్ అలాగే రవిచంద్ర చెన్నై నుంచి వరుస నుంచి సిద్ధంగా ఉన్నారు. ముందుగా చెన్నై వెళదాం దినకర్ దగ్గరికి. దినకర్, అక్కడ పోలింగ్ ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? పోలింగ్ ప్రారంభమైందా? కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత కీలకమైనటువంటి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కాసేపటి కిందటే ప్రారంభమైంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. 5 గంటల లోపల వచ్చిన వారికి మాత్రం పోలింగ్ లో ఓటు వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టుగా నిన్న ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఒక మదురైలో మాత్రం పోలింగ్ 8 గంటల వరకు ఉంటాయని చెప్పి అక్కడ పోలింగ్ జరుగుతుందని కూడా అధికారులు ప్రకటించారు. మదురైలో అక్కడ మధుర మీనాక్షి వసంతోత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాత్రి 8 గంటల వరకు కూడా మదురైలో పోలింగ్ ఉండబోతుంది. తమిళనాడులో మొత్తం 5,98,00,000 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఓటు వేసుకోవడానికి, ఓటు వినియోగించుకోవడానికి దాదాపు 67,500 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక చెన్నైలోనే దాదాపు 200 నుంచి 350 పైగా సెన్సిటివ్ ఏరియాస్ ని ఫైండ్ అవుట్ చేసినటువంటి పోలీసులు ఇక్కడ కేంద్ర బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 38 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను దాదాపు 822 మంది, ఆ తర్వాత 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 268 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడులో నెలకొని ఉంది. పార్లమెంటు ఎన్నికలు ఎంత ఇంపార్టెంటో అసెంబ్లీ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు కూడా తమిళనాడులో రానున్న రోజుల్లో అన్నాడీఎంకే ప్రభుత్వం ఉంటుందా లేకపోతే డిఎంకే ప్రభుత్వం ఉంటుందా అన్నది మాత్రం డిసైడ్ చేయబోతున్నటువంటి ఫ్యాక్టర్. ఈ 18 స్థానాలతో పాటు మే 14 జరిగే మరో 4 స్థానాలు ఏవైతే ఉన్నాయంటే మొత్తం 22 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఈ 22 అసెంబ్లీ స్థానాల్లో కనుక డిఎంకే పార్టీ ఆధిక్యం సాధిస్తే ఖచ్చితంగా అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోయి డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను స్టెల్లా మేరీ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పోయస్ గార్డెన్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. తమిళనాడులో ఉన్నటువంటి అత్యంత వీఐపీలు అనేటువంటి సినీ నటులు, రాజకీయ నాయకులు ఎక్కువగా ఓటు వినియోగించుకున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందంటే ఈ స్టెల్లా మేరీ కాలేజీకి సంబంధించి ఇక్కడికి అంతా కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు ఇక్కడంతా చూడొచ్చు, ఓటు వేయడానికి యువకులు కానీ ఆ తర్వాత తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. పోలింగ్ ప్రారంభమవుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉదయం 6 గంటల నుంచే కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి ఇక్కడ స్టెల్లా మేరీ కాలేజ్ ఉంది. దాదాపు తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రజనీకాంత్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. జయలలిత, కరుణానిధి లేకుండా తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో అటు అన్నా డిఎంకే ఆ తర్వాత డిఎంకే కూడా జాతీయ పార్టీలైనటువంటి డిఎంకే కాంగ్రెస్ పార్టీతో పాటు మరో 8 పార్టీలతో అలయన్స్ పెట్టుకుంది. అన్నా డిఎంకే బీజేపీతో పాటు మరో 4-5 పార్టీలతో అలయన్స్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో వారిరువురు రాజకీయ ఉద్దండులు, తమిళనాడు రాజకీయ ఉద్దండులుగా పేర్కొన్నటువంటి జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో దాదాపు బహుముఖ పోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడులో ఉన్నటువంటి 39 స్థానాల్లో వేలూరు మినహా 38 పార్లమెంటు స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికారంలో అత్యధిక స్థానాలు సంపాదించినటువంటి పార్టీ యొక్క మద్దతు ఖచ్చితంగా ఢిల్లీలో ఏర్పడబోయే ప్రభుత్వానికి ఎలా ఉంటుందన్నదే కీలకమైనటువంటి ఇదిగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్నాడీఎంకే 20 స్థానాల్లో పోటీ చేస్తుంది, డిఎంకే 20 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ తర్వాత అన్నాడీఎంకేకి సంబంధించి కూటమిలో బీజేపీకి 5 స్థానాలు, ఆ తర్వాత పాటాలి మక్కల్ కచ్చి ఎవరైతే ఉన్నారో 7 స్థానాలు, ఆ తర్వాత డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో ఓవరాల్ గా చూస్తే ఇక్కడ యాంటీ బీజేపీ ఫ్యాక్టర్ పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా కానీ చివరి నిమిషంలో మోడీ మ్యాజిక్ చేస్తారని చెప్పి అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తమిళనాడు ఎన్నికల్లో మాత్రం ఇక్కడ ఓటర్ ఎవరికి ఓటేస్తారు అన్న దాని మీదే ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 37 స్థానాల్లో విజయం సాధించినటువంటి జయలలిత ఈసారి మాత్రం అన్నాడీఎంకే పార్టీ ఖచ్చితంగా ఎన్ని స్థానాలు సాధిస్తుందన్నదే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఓటర్లందరినీ కూడా లోపలికి పంపుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ మరి కాసేపట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని మనకు ఆయన పార్టీ నుంచి ఆ తర్వాత సినిమా ఆఫీస్ నుంచి కూడా వచ్చినటువంటి సమాచారం. వీరితో పాటు మరికొద్ది మంది సినిమా స్టార్లు కూడా వచ్చి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూస్తే తమిళనాడులో పోలింగ్ ప్రారంభమైంది. 38 పార్లమెంటు స్థానాలకు గాను ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. వేలూరుకు సంబంధించి మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల లోపల వచ్చిన వారికి మాత్రం ఓటు వేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత
8 గంటల వరకు మాత్రం మదురైలో పోలింగ్ జరుగుతుంది. ఇది తమిళనాడులో ఎన్నికల పరిస్థితికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ దినకర్. ఒడిశా నుంచి అక్కడ తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అక్కడ పోలింగ్ ప్రారంభమైందా? పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ల సందడి ఏ విధంగా ఉంది? ప్రతిభ, ఒడిశా వ్యాప్తంగా 5 పార్లమెంట్ నియోజకవర్గాలు 35 అసెంబ్లీ స్థానాలకు రెండవ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆయా పార్టీలకు సంబంధించి ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలకు సంబంధించిన పార్టీల బూత్ ఏజెంట్లందరూ కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు చేరుకుని పరిశీలన చేస్తూ ఉన్నారు. కొన్ని ఎంజిలికట్లు ఏదైతే నేను ప్రస్తుతం నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన 5వసారి పోటీ చేస్తున్న ఎంజిలికట్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కేంద్రంలో ఉన్నాను. ఇక్కడ ఒక పోలింగ్ బూత్ దగ్గర ఇప్పటికే ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఈ ఎన్నికల్లో అంటే సెకండ్ ఫేజ్లో దాదాపు 77 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం 7,607 బూత్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా 5 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈసారి బీజేడీకి కానీ అలాగే బీజేపీ, కాంగ్రెస్ పక్షాలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. 5 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్న నర్సింగ్ మిశ్రా అలాగే కనకవర్ధన్ సింగ్ దేవ్ మొత్తం వీళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లోనే ఓటర్లకు తమకు అప్పీల్ చేయబోతా ఉన్నారు. తమను గెలిపించమని కోరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఒరిస్సా వ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో ఆ యొక్క రైతులు అలాగే యువత, మహిళా ఓటర్ల మీదనే అధికార బీజేడీ ఎక్కువ దృష్టి సారించింది. ఆ దిశగా కీలకమైన నిర్ణయాలను నవీన్ పట్నాయక్ అమలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మరోసారి తమకు అధికారం వస్తుందన్న ఆశను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం వ్యక్తం చేస్తుండగా నవీన్ పట్నాయక్ను ధీటుగా ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ గట్టి ప్రయత్నాలను చేస్తుంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించింది. ఇక ఒకవైపు ఇంజలి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు అస్కా పార్లమెంటరీ నియోజకవర్గం ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించిన ఒక మహిళను ఎంపీగా బీజేడీ బరిలోకి దించింది. దీంతో అక్కడ ఫలితం ఎలా ఉంటుందనే దాని మీద ఆసక్తికరమైన చర్చ అవుతుంది. అస్కా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కూడా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నిటికన్నా మించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా కందమాల్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అది చాలా సెన్సిటివ్ ఏరియా, మావోయిస్టులకు అత్యంత బలమైన ప్రాంతం కావడంతో అక్కడ సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే సమస్యాత్మకంగా ఉన్న అనేక పోలింగ్ ప్రాంతాల్లో సిఆర్పీఎఫ్తో పాటు పారామిలిటరీ బలగాలన్నీ కూడా భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. మిగిలిన 4 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకపోయినప్పటికీ కందమాల్ ప్రాంతం మాత్రం మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం కావడం అక్కడ హింసాత్మక ఘటనలు. నిన్న సాయంత్రం పోలింగ్ విధులకు వెళ్తున్న ఒక మహిళా అధికారిని మావోయిస్టులు కాల్చి చంపారు. దీంతో కందమాల్ అలాగే గంజాం జిల్లాల సరిహద్దులో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇక జిల్లా మొత్తం 5 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రశాంతంగా అయితే పోలింగ్ ప్రారంభమైంది. కందమాల్లో జరిగిన హింసాత్మక ఘటనను మినహాయిస్తే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా పదే అప్పీల్ చేస్తోంది. ఒరిస్సాలో ఈ ఎన్నికలు అత్యంత కీలకం కాబట్టి ప్రధానంగా 5 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఇక్కడ పోలింగ్ కీలకంగా ఉంది కనుక ప్రతి ఒక్కరూ నిర్భయంగా వచ్చి ఓటు వేయమని ఎన్నికల సంఘం పదే ప్రజలను కోరుతున్న పరిస్థితి. ఇక రాజకీయంగా బిజు జనతాదళ్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పై ఎత్తులు ఇప్పటికే వేసుకొని జోరుగా ప్రచారాన్ని కొనసాగించాయి. ఇప్పుడు ఈ 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వచ్చే ఫలితమే అత్యంత కీలకంగా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నానికి పోలింగ్ మరింత వేగవంతం అవుతుందని ప్రధాన పార్టీల అభ్యర్థులు కానీ లేకపోతే ఓటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఏజెంట్లు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇంజిలికట్ ఏదైతే నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంజిలికట్ పోలింగ్ బూత్లో ఇప్పటికిప్పుడే ఓటర్లందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతిభ, సాయంత్రం 6 గంటల వరకు మొత్తం రాష్ట్రంలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ రెండవ దశ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతిభ.